ఎక్కడికి వెళ్తున్నాం? నీకెందుకు బే, కూర్చో. హే నోటి, చెప్పొచ్చు కదా. నువ్వు మరి అలా అంటే ముద్దు ముద్దుగా నాకేదో అవుతుంది. తెలుసు కదా మన పేరు శ్రీకాంత్. శ్రీకాంత్ ఫేమస్. నీకు నేను ఎలా పడ్డానో నాకు అర్థం కావట్లేదు శ్రీకాంత్. శ్రీకాంత్ అంటే శ్రీకాంత్ కాదు, శ్రీకాంత్ ఒక లవర్ బాయ్. మనం ఒక్కసారి ట్రై చేస్తే ఎవరైనా పడాల్సిందే, నెంబర్ ఇవ్వాల్సిందే, ఫోన్ మాట్లాడాల్సిందే, ఇలా పక్కన కూర్చోవాల్సిందే. చాలు గొప్పలు. ఏదో నేను ఊకే పడలేదు. నువ్వు చూడ్డానికి స్మార్ట్గా ఉన్నావు, మంచోను అని ఒప్పుకున్నా, పడిపోయా. సరే కానీ ఎక్కడికి తీసుకుపోతున్నావు చెప్పాలి కదా. 5 స్టార్ హోటల్కు తీసుకెళ్తున్నా. అమ్మ బాబోయ్, వేసేసిందిరా బాబు నా జేబుకు తూటు ఖాళీ. ఈరోజు నేను చెక్కేస్తా. ఏంటో నాకు వింత శబ్దాలు వినిపిస్తున్నాయి, చెక్కేస్తా అని. ప్రేమలో పడ్డాక అంతే. ఇదే డార్లింగ్ నాకు నచ్చిన 5 స్టార్ హోటల్. దీనమ్మ బిల్లు తడిసి మోపడేటట్టుంది. ఇదేమో 5 స్టార్ హోటల్ సంబరానికి పట్టుకొచ్చింది. ఏదో అంటున్నావు శ్రీకాంత్. ఏం లేదు బేబీ, నీకు నచ్చింది ఆర్డర్ చేసుకో. నేను చూడటానికే వచ్చా, తినడానికి కాదు. అబ్బా నేను బతికిపోయానురా. ఇలా కూడా ఉంటారా అమ్మాయిలు? మనం మా ఊరికి వెళ్దాం పదా. మీ ఊరు చాలా బాగుంది పిల్ల. పిల్ల అంటే నాకేదోలా ఉంది శ్రీకాంత్. నువ్వు అలా అన్నాకమ్మాయి, నాకు కూడా గుండెల్లో ఏదోలా ఉంది. మనం పెళ్లి చేసుకుందాం ఈ రోజే. ఏంటి పెళ్లి చేసుకుందామా? నా కాళ్ళు ఒక దగ్గర ఆడట్లేదు. వయ్య బాబోయ్, నువ్వు పెళ్ళంటే నాకు ఎక్కడో గజగజ వణుకుతుంది. నేను వనకకుండా చేస్తా కదా. ఏంటి ఆ మాటలు బంగారం? సింగిల్ మీనింగ్ తీసుకో, డబుల్ మీనింగ్ తీసుకో శ్రీకాంత్. మరీ శ్రీకాంత్ అంటే నాకు ఏదోలా హ్యాపీగా ఉంది. బట్ ఏదో తేడా కొడుతుందబ్బా. అమ్మయ్య, ఇప్పుడు నాకు కొంచెం ప్రశాంతంగా ఉంది. ఇప్పటిదాకా ఎగిరినట్టు దుంకినట్టు వచ్చింది తలకాయల. ఇప్పుడేమో ప్రశాంతంగా ఉంది. ప్రేమలో పడితే అంతే. ఇంత తొందరగా పెళ్ళి ఎందుకు బంగారం? నీకు మార్నింగ్ టిఫిన్స్ పెట్టాలి, మధ్యాహ్నం అయితే కొత్త రకమైన లంచ్ పెట్టాలి, నైట్ అయితే డిన్నర్ పెట్టాలి. ఇవన్నీ నీకు ఎలా అయ్యాలి పెళ్ళికి ముందు? ఓసే, నువ్వు సింగిల్ మీనింగ్ మాట్లాడుతున్నావా, డబుల్ మీనింగ్ మాట్లాడుతున్నావా? నాకైతే తలకాయ మొత్తం గిర్ర తిరుగుతుంది. ఏంటో ఈ అమ్మాయిలు మరీ ఇంత ఫాస్ట్ అయ్యారు. అందులో నేను లవ్ చేసిన పిల్ల ఏంటో ఇంత ఫాస్ట్గా ఉంది. హే బాబు, నువ్వు ఈ ఊళ్ళో కొత్త కనిపిస్తున్నావు. ఎవరు ఈ బేబీ? నన్నే క్వశ్చన్ చేస్తుంది. ఆంటీ, నా కాబోయే హస్బెండ్ తనే శ్రీకాంత్. దీనమ్మ జీవితం మందందరికి చెప్తుంది కాబోయే మొగుడు అని చెప్పి. ఈ విషయం ఇట్లా మా అమ్మకి వెళ్తే మా అమ్మ నన్ను షీపూర్ కర్ర అందుకొని కొడుతుంది. రా కొడుకు, ఇల్లు ఉడిసే షీపూర్ కర్రతోని వట్టి కూడా కొట్టదు. హే అబ్బాయి, నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు. అందుకే నిన్న ఒక్కసారి చూసిందంటే ఈ ఊరు పిల్ల నిన్ను అస్సలు వదలలేదు. ఇందుకేనేనా వావ్, నువ్వు అలా చేతులు పైకి అనుకుంటే చాలా స్మార్ట్గా ఉన్నావు. నాకు సిగ్గేసి నేను ముఖం మీద చేతులు పెట్టుకుంటే స్మార్ట్గా ఉన్నానని చెప్పి అంటున్నావేంది ఆంటీ? ఆంటీ అనకు బాబు, అత్తమ్మ గారు అని పిలవాలి. నీకు వరుసకు మేనత్తనవుతా. అక్కడ ఉంది చూడు, ఆమె నాకు కూతురు వరుస అవుతుంది. అమ్మడిది నమ్మ జీవితంలో లవ్వు జోలికి వద్దురా కొడుక. పుసుక్కనే తన సీరియస్ అయిందనుకో మన బతుకు బస్ స్టాండరు. అయ్యో నీకుండరా బాబు, నీకెంచెల్ జంపు. రాజన్న నువ్వేడున్నావు? నీ దగ్గరికి వస్తున్నా. రాజన్న, ఏంది తమ్మి గిట్లొచ్చినావు? ఏడుస్తున్నా కనిపించట్లేదా అన్న? ఏంది తమ్మి గిట్లొచ్చిన అంటున్నా? శ్రీకాంత్, నీ గురించి నాకు బాగా తెలుసు. నువ్వు ఎవరినో గెలుకుంటావు. పిల్ల గట్టిగానే రివర్స్ అయినట్టుంది, తడిసిపోయినట్టు అయినట్టుంది. ఇక్కడ కూరికొచ్చినావు. ఏందన్నా సీసీ కెమెరాలో చూసినట్టు చెప్తున్నావు? కుంపదీసి ఇట్లా నా వెనక ఉన్న సీసీ కెమెరాలు ఇట్లా పెట్టలే కదా. సీసీ కెమెరాలు ఎందుకు? నువ్వు ఏడుస్తున్నా తెలిసిపోతుంది. అన్న, ఒక పిల్లని చూసిన, నవ్విన. రెండోసారి చూసిన తెల్లారి మళ్ళీ నవ్విన. మూడో రోజు చూసిన, హాయ్ అని చెయ్యి ఊపిన. ఆ
వచ్చింది, మాట్లాడింది, ఫోన్ నెంబర్ తీసుకొని పోయింది. 4వ రోజు శురువైందన్న మా ప్రేమ. ఎన్ని లవ్ స్టోరీ నడుపుతావు శ్రీకాంత్? నీకు ఎలా పాలా లేదా? చిచ్చి 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 చెప్పు స్టోరీ వింటా. అన్న 5వ రోజు హోటల్కి తీసుకెళ్ళిందన్న. పెద్ద 5 స్టార్ హోటల్. కొనవంటది కావచ్చు అని చెప్పి భయమైందన్న. ఆ అమ్మాయి కారు కూడా ఉంది. ఆ పిల్ల కారనే తీసుకుపోయింది. ఆ, మంచి క్యాష్ పాటనే పట్టినట్టున్నావు కదా శ్రీకాంత్. చెప్పేది నాన్న, క్యాష్ పాడుగాను నాకెందుకే. నీ జేబులో ఎన్ని ఉన్నాయి? నాకు అన్ని ఇయ్యి, నేను పెట్టుకుంటా నా దగ్గర. అడిగినప్పుడు ఇస్తా. అన్న నువ్వు ఇప్పుడు జోకులు ఎందుకు ఎత్తున్నావు అన్న? సరే ముచ్చట కానీ. అన్న 5 స్టార్ హోటల్కి అయినా మనం కొనమంటది కావచ్చు అని చెప్పి అనుకున్నా. ఏం ఆర్డర్ పెట్టలేదు, చూద్దాం మంచిగా ఉంది అన్నది. కథం ఒక మాట అన్నది బయటకు వెళ్ళేటప్పుడు, చూడ్డానికి వచ్చా నీతో, తినడానికి కాదు, నిన్ను ఖర్చు పెట్టనివ్వా అన్నది. ఎంత బంగారు అమ్మాయి దొరికింది అనుకున్నా, చక్కగా ఉంది అనుకున్నా. మంచిగానే ఉంది కదా మరి అమ్మాయి. అన్న ఇక్కడ నచ్చిందన్న పెద్ద బాధ. నీ బాధ వెళ్ళది. కథం వాళ్ళ విలేజ్ పోదాం అన్నది, పోయినా. వాళ్ళ విలేజ్లో ఆమెకు పిన్ని వరుస అవుతుంది అంటే వాళ్ళు. ఆమె వచ్చింది, ఆమెకు నా గురించి ముందే చెప్పిందంట. వాళ్ళ ఊరు స్టార్ట్ అయ్యే 2 రోజులు అవుతుంది. 2 రోజులకే ఊరంతా చెప్పింది. అనబట్టే కాబోయే హస్బెండు ఈయనే శ్రీకాంత్, నాకు చాలా ఇష్టం. ఇక ఆంటీ చూడు, పిల్లగా నువ్వు చాలా మంచిగా ఉన్నావు, స్మార్ట్గా అనబట్టే. తప్పేంది? మోసం చేసే అమ్మాయి కాదు కదా, అందుకని అలా పరిచయం చేపించినట్టు. అన్న నేనేదో టైంపాస్ ఫోన్ మాట్లాడినా, ఆమెనేమో పెళ్ళి గిల్లు అంటుంది. నాకు ఎక్కడనో గజ 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 వరకుతుంది అన్న. నువ్వు అనుకుడు తర్వాత కానీ ఇంకా సొంతలను చేసుకో, మంచిగా సెటిల్ అవుతావు. అన్న ఫీలింగ్స్ ఏం వస్తలేవా? ఫోన్ మాట్లాడడానికి ఫీలింగ్స్ అవసరం లేదు కానీ, తిరగడానికి అవసరం లేదు కానీ, పెళ్లి చేసుకుంటుంది కావాలా ఫీలింగ్స్. అన్న నువ్వు అన్నది కూడా కరెక్టేనే. పిల్ల మంచిగానే ఉంది, ఆస్తి మంచిగానే ఉంది. పెళ్ళి చేసుకోవాలా అద్దా? మా ఇంట్లో కూడా పరిచయం చేపిమంటుంది. పిచ్చి పిచ్చి అని చేయకు కానీ చక్కగా మీ వాళ్ళకి చెప్పు, మా వాళ్ళకి ఎట్నో చెప్పింది కదా, మంచిగా లగ్గాలు పెట్టుకోర్రి. అసలే వచ్చేది ఎండాకాలం, చలికాలం చాలా చలి పెడుతుంది. చలికాలం పెళ్ళిళ్ళు పెట్టుకోకండి. సరే అన్న, ఎండాకాలం వరకు పత్రిక పెట్టుకొని నీకు చెప్తా అన్నా. ఇంకేముంది, నీ బాధ అయిపోయింది కదా, నువ్వు పోతే నేను వంట చేసుకుంటా ఇంట్లో. బై బై, టాటా. టాటా.